ఫస్ట్ బ్యాట్ అయితే ఇలా ఉండేదన్నమాట. ఇంక మొత్తం కూడా వరల్డ్ కప్ సెక్షన్ అనమాట. 2017లో విరాట్ కోహ్లీ ఈ మ్యూజియం కి అయితే విజిట్ చేశాడనమాట. ఇది ఆయన టెస్ట్ క్రికెట్ మ్యాచెస్ లో డబుల్ సెంచరీ చేసినప్పుడు ఆయన సిగ్నేచర్. అండ్ ఇది కూడా అదే టెస్ట్ మ్యాచెస్ లో ఒరిజినల్ గా యూజ్ చేసిన ప్యాడ్స్ అండ్ గ్లౌజెస్. విరాట్ కోహ్లీ గారు యూజ్ చేసిన ఒరిజినల్ బ్యాట్ ఇది. రోహిత్ భాయ్ మన ఇండియన్ కెప్టెన్, మహేందర్ సింగ్ ధోని ఇది. మహేందర్ సింగ్ అట్లా అసలు ఆయన పేరేంటనే నాకు ఏదో ఎక్కేస్తుంది. మహేందర్ సింగ్ ధోని ఒరిజినల్ సిగ్నేచర్ ఆయన వేసుకున్నట్టువి. ఇది వచ్చి ఆయన ఒరిజినల్గా యూజ్ చేసిన ఆ ప్యాడ్స్ కావచ్చు, ఆ గ్లౌజెస్ కావచ్చు. పూణేలో మనం క్రికెట్ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు క్రికెట్ మ్యూజియంలో చాలా పురాతనమైనవి అండ్ ఎప్పుడెప్పుడు వాడిన బ్యాట్స్, బాల్స్ అన్నీ కూడా ఉన్నాయి. మ్యూజియంలో రావాలంటే టికెట్స్ తీసుకోవాలన్నమాట. ఈ టికెట్ ఒకటి 220 రూపాయలు తగ్గబడింది విత్ జిఎస్టీతో. ఇప్పుడే లోపలికి అయితే ఎంటర్ అయ్యామన్నమాట. ఇదే బ్లేడ్స్ ఆఫ్ గ్లోరీ, మొత్తం క్రికెట్ మ్యూజియం. ఎంటర్ అయిపోదాం. ఎంటర్ అవగానే ఇలా బ్లేడ్స్ ఆఫ్ గ్లోరీ, ద ఎవల్యూషన్ ఆఫ్ ది క్రికెట్ బ్యాట్. ఫస్ట్ బ్యాట్ అయితే ఇలా ఉండేదన్నమాట. తర్వాత 1720స్లో అండ్ 1750స్లో ఇలా ఉండేది. 1774స్లో ఇలా అంటే ఎవల్యూషన్ అవుతూ ఇట్లా వచ్చిందనమాట. లాస్ట్కి టుడే మనం ఇట్లా చూస్తున్నాం పూర్తిగా బ్యాట్ని. From 1720s and 1750s, these types of bats were used because at that time under-arm cricket used to be played. Okay. So according to the rules and the laws at that time, these types of bats were used. And then there was a specific bat shape change from 50s to 74. At that time, 50s curved bat was used, and in 74 the straight bat was used. Okay. And then later in 1790, so one incident which was highlighted, which was the Little Joe bat. He actually bought a bat which was bigger than his 3 stumps. Okay. Which was it's like a county matches. yes, between Hambledon and Chelsea. So at that time, Thomas White bought a bat which was bigger than his 3 stumps. Okay. So that is the reason the bat's width rule was set to 4.25 inches. Okay. And also the rule for the LBW was originated from that. Then in 1800, this was the last bat which had no restriction for the length of the bat. Okay. And then from 1835, the actual restriction for the length of the bat, the rule was established for the not more than 38 inches, the length should be there for the bat. ఇక్కడ క్రికెట్ మ్యూజియం మొత్తం ఉందన్నమాట. చూడండి, ఇది సచిన్ టెండూల్కర్ యూజ్ చేసిన బ్యాట్ అనమాట. అండ్ ఇక్కడ ఎవరైతే 10,000 రన్స్ అయితే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు అన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ టెస్ట్ క్రికెట్ మ్యాచెస్లో ఎవరైతే 10,000, 11,000 రన్స్ అయితే సాధించుంటారో వాళ్ళ బ్యాట్స్ అన్నీ కూడా ఇవే. అండ్ ఫస్ట్ అక్కడ ఆ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇంక మొత్తం కూడా వరల్డ్ కప్ సెక్షన్ అనమాట. All the teams in the squad, whoever have represented in that World Cup, those players have signed on these bats. So signatures are the original. Bats are the normal bats kept for display. And the names, But signatures also original. Signatures are the original. Names have been printed, but the signatures are the original ones done on the above of the name. Okay. ఇది నెల్ హార్వే యూజ్ చేసిన ఒరిజినల్ బ్యాట్ అనమాట. చూడండి, ఒరిజినల్ బ్యాట్. అండ్ ఇవన్నీ కూడా టెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరైతే బాగా చేస్తుంటారో వాళ్ళందరూ A to Z 1938 నుంచి మొత్తం 71 వరకు. 2017లో విరాట్ కోహ్లీ ఈ మ్యూజియంకి అయితే విజిట్ చేశాడనమాట. విజిట్ చేసినప్పుడు ఇక్కడ ఆయన సిగ్నేచర్ 11/1/2017లో విరాట్ కోహ్లీ గారు ఇక్కడ విజిట్ చేశారు. అండ్ ఇది ఆయన టెస్ట్ క్రికెట్ మ్యాచెస్లో డబుల్ సెంచరీ చేసినప్పుడు ఆయన సిగ్నేచర్. అండ్ ఇది కూడా అదే టెస్ట్ మ్యాచెస్లో ఒరిజినల్గా యూజ్ చేసిన ప్యాడ్స్ అండ్ గ్లౌజెస్. అండ్ ఈ జెర్సీ కూడా అదే. ఇంకో విషయం ఏంటంటే ఇదే ఒరిజినల్ బ్యాట్ అనమాట. విరాట్ కోహ్లీ గారు యూజ్ చేసిన ఒరిజినల్ బ్యాట్ ఇది. ఆయన సిగ్నేచర్ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. అండ్ ఆయన చేసిన రన్స్ అన్నీ కూడా ఇక్కడ స్కోర్ బోర్డ్ వేసి పెట్టినారు ఈ మ్యూజియంలో. చాలా చాలా బాగుంది. అసలు వర్తబుల్ ఈ మ్యూజియం. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒరిజినల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. కపిల్ దేవ్ గారు విరాట్ కోహ్లీకి మెయిన్ బాగా ఫీల్ చేశారనేసి క్యాప్లో సిగ్నేచర్ చేసి ఇచ్చింది. అండ్ పిన్ ఆర్ట్ అనమాట, విరాట్ కోహ్లీ పిన్ ఆర్ట్. అండ్ ఇక్కడికి వస్తే వీరేంద్ర సెహ్వాగ్ గారి జెర్సీ. ఇక్కడ ప్లేయర్స్ అందరివి కూడా విలియమ్స్ కావచ్చు, రూట్ కావచ్చు, ఎమిరేట్స్ కావచ్చు. ఇది రోహిత్ భాయ్ మన ఇండియన్ కెప్టెన్ రోహిత్ భాయ్ సిగ్నేచర్ చేసింది.
అండ్ ఇంకోటి వస్తే ఇది ఉమెన్స్కి సంబంధించింది అనమాట. ఇవి రీసెంట్లీ కాదు కానీ ఆల్రెడీ సిగ్నేచర్స్ చేసి ఇక్కడ పెట్టినవి. అండ్ ఇంకో మెయిన్ పార్ట్ ఏంటంటే మనందరికీ ఇష్టమైంది, మనందరికీ ఒక ఇండియాకి గుర్తింపుని తెచ్చిన మహేంద్ర సింగ్ ధోని అనమాట. మహేంద్ర సింగ్ ధోని ఇది మహేంద్ర సింగ్ అట్లా అసలు ఆయన పేరుంటేనే నాకు ఏదో ఎక్కేస్తుంది. మహేంద్ర సింగ్ ధోని ఒరిజినల్ సిగ్నేచర్ ఆయన వేసుకున్నట్టువి. ఇది వచ్చి ఆయన ఒరిజినల్గా యూజ్ చేసిన ఆ ప్యాడ్స్ కావచ్చు, ఆ గ్లౌజెస్ కావచ్చు. అండ్ ఇంకోటి ఆయన ఈ 2025 IPL మ్యాచెస్లో యూజ్ చేసిన ఒరిజినల్ గ్లౌజెస్ అనమాట. మీరు ఆ మ్యాచెస్లో కూడా చూడొచ్చు, ఇవే ఉంటాయి. అండ్ ఇంకోటి ఇక్కడ రండి, ఇది ఆయన వన్ ఆఫ్ ద బ్యాట్స్లో యూజ్ చేసిన బ్యాట్స్లో ఈ బ్యాట్ అవుతుంది ఈ పక్క. ఇప్పుడు మనం ఉమెన్స్ సెక్షన్ దగ్గరికి వచ్చాం రండి. ఇది ఈ కోట్ ఏదైతే ఉందో ఈమె శోభా పండిట్ ఫస్ట్ ఆమె వేసుకున్న కోట్. అండ్ ఈమె క్రికెట్ మ్యాచెస్లో ఫస్ట్ హాఫ్ సెంచరీ చేసింది కూడా ఈమె. ఈమెకి సంబంధించిన ఇక్కడ చాలానే ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా మాన్యుమెంట్. దీంట్లో ఉమెన్స్ క్రికెట్స్లో ఉన్న వాళ్ళందరూ సైన్ అనమాట. వరల్డ్ కప్ చేసిన వాళ్ళ టీం అంతా సైన్స్ ఎవరైతే సాధించారో అవన్నీ. అండ్ ఇంకోటి వచ్చి ఇక్కడ జోలన్ గోస్వామి యొక్క ఒరిజినల్ షూస్ అండ్ బాల్. అండ్ ఇక్కడ వచ్చి మాన్యుమెంట్స్, చిన్న మాన్యుమెంట్ ఉమెన్స్ క్రికెట్ సంబంధించి మాన్యుమెంట్స్. అండ్ ఇక్కడికి వచ్చి ఉమెన్స్ అప్పట్లో అంత కాదు అన్న టైంలోనే ఇవన్నీ కూడా ప్రింట్ అయిన ప్రింట్స్ అనమాట. మేము కూడా సాధించగలం అన్న థాట్లో తీసుకొచ్చారు ఇవన్నీ కూడా. అండ్ ఈ జెర్సీస్ కూడా ఒరిజినల్ వాళ్ళు యూస్ చేసినట్టే. ఫస్ట్ అయితే ఇట్లా ఉండింది మన జెర్సీ, తర్వాత BCCI వచ్చిన తర్వాత ఈ కలర్లోకి చేంజ్ చేశారు. అండ్ ఇంకోటి ఇక్కడ విజ్డన్ ఉంది కదా, విజ్డన్లో ఫస్ట్ ఎవరు కూడా ఉమెన్స్ రిప్రజెంట్ చేస్తూ ఎవరి ఇది కూడా లేదు. ఫస్ట్గా విజ్డన్ 2018లో ఉమెన్స్ని రిప్రజెంట్ చేస్తూ పడింది అనమాట. 1820s అసలు క్రికెట్ బౌలింగ్ ఎలా ఉండేది అంటే అండర్ ఆర్మ్ బౌలింగ్ ఉండేది. అండ్ ఇది ఎట్లా ఓవర్ వార్మింగ్ బౌలింగ్ ఏంటంటే ఇక్కడ రండి చూపిస్తా. ఇక్కడ ఈమె ఉన్నారు కదా, ఈ క్రిస్టియానా విల్సన్ అనమాట. ఈమె ఓవర్ ఆర్మ్ బౌలింగ్ అనేది కనిపెట్టింది. ఇక్కడ ఏం జరిగిందంటే ఈమె అండర్ వార్మింగ్ బౌలింగ్ వేసేటప్పుడు ఆ స్కర్ట్ అనేది చేతులకి తగలడంతో అప్పుడు ఇన్నోవేట్ చేసిన బౌలింగే ఓవర్ ఆర్మ్ బౌలింగ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే బౌలింగ్ కొనసాగుతూనే ఉంది. అండ్ 2008లో ఫస్ట్ పింక్ బాల్తో ఆడిన ఉమెన్స్ పిక్చర్స్ అనమాట ఇవన్నీ కూడా 2008లో. అండ్ ఫస్ట్ ఉమెన్స్ వరల్డ్ కప్ సాధించింది కూడా ఈమె. సచిన్ టెండూల్కర్ గారి యొక్క సెక్షన్కి అయితే వెళ్ళబోతున్నాం. అండి ఎంట్రన్స్లోనే ఇలా వరల్డ్ కప్ విన్ అయినప్పుడు ఒక పెద్ద అచీవ్మెంట్ మనందరికీ కూడా. ఇక్కడ కూడా సిగ్నేచర్ ఉంది చూడండి, అన్ని సిగ్నేచర్స్. అండ్ ఇలా వస్తే ఫస్ట్ 2011లో మన వరల్డ్ కప్ గెలిచినప్పుడు సచిన్ టెండూల్కర్ గారు సిగ్నేచర్ చేసిన సిగ్నేచర్. అండ్ ఇంకోటి ఇట్లా ఈ ఆర్ట్ ఉంది కదా, ఇదంతా కంప్యూటర్ బేస్డ్ ఆర్ట్ అనమాట. సచిన్ టెండూల్కర్ ఏవైతే అచీవ్మెంట్ చేశారో వాటన్నిటిని కలగలిపి ఒక్కసారిగా ప్రింట్ చేసింది. అండ్ ఇవి ఆయన సచిన్ టెండూల్కర్ గారు యూజ్ చేసిన ఒరిజినల్ ప్యాడ్స్. ఇవి నాకు ఈ మ్యూజియంలో చాలా చాలా బాగా అట్రాక్ట్ చేసింది ఏంటో తెలుసా, ఈ ఫ్రేమ్ అనమాట. సచిన్ టెండూల్కర్ గారు 100 సెంచరీస్ చేసిన అన్నీ కూడా 2008 నుంచి అండ్ లాస్ట్ వరకు ఆయన చేసిన సెంచరీస్ 9. ఇది మొత్తం కూడా బౌలర్ సెక్షన్. అండ్ ఇక్కడ మొహమ్మద్ షమీద్ ఉంది. అండ్ ఇక్కడ మెక్కలం మార్షల్ ఉంది. అండ్ ఇక్కడ బ్రెట్లీ, చాలా డేంజరస్ బౌలర్. బ్రెట్లీ షూస్, రియల్ షూస్ ఇవి. అండ్ ఇది వచ్చి షోయబ్ అఖ్తర్, ద వరల్డ్ ఫాస్టెస్ట్ బౌలర్ అనమాట, పాకిస్తాన్ ప్లేయర్, ఆయన షూస్. అండ్ ఇది మనదిల్లు, ఇది జేమ్స్ ఆండర్సన్ గారి సిగ్నేచర్ అండ్ జెర్సీ. ఇది ప్యాట్ కమిన్స్ గారి జెర్సీ. సో ఈ వాల్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఒరిజినల్ షూస్ అండ్ బాల్స్ అనమాట. ఇది మిచెల్ స్టార్క్ యూస్ చేసిన ఒరిజినల్ షూస్ అండ్ బాల్స్. అండ్ ఇది లిమ్ పంకిన్. ఇక్కడ చూసారా, దీని గురించి ఒక ఫ్యాక్ట్ ఉంది కదా, ఈ కట్ చేసి ఉంటారు. ఇది ఎందుకంటే వాళ్ళు స్పీడ్ బౌలింగ్ వేసేటప్పుడు వాళ్ళ బటన్ వేల్ అనేది గుచ్చుకుంటూ ఉంటుంది అనమాట. దానికోసమే వీటిని కట్ చేసి స్పీడ్ బౌలింగ్ కోసం ఇట్లా చేసుకుంటారు. మన అశ్విన్ గారు యూస్ చేసింది. అండ్ మలింగ గారు యూస్ చేసిన బాల్, సిగ్నేచర్ చేసిన బాల్స్. అండ్ ఇది కపిల్ దేవ్ గారిది. అండ్ సూరత్ బోర్డ్. అండ్ ఇలా చాలా చాలా మంది ఉన్నాయి ఇక్కడ.